హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. RC-17 నుంచి ఒక అదిరిపోయేటువంటి అప్డేట్ అయితే వచ్చింది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రామ్ చరణ్ ధృవ నుంచి మీరు చూసుకుంటే గనక ఆయన బాడీ లాంగ్వేజ్ కావచ్చు, డైలాగ్ డెలివరీ కావచ్చు, సినిమా ఎంచుకునే విధానం కావచ్చు, మెయిన్లీ లుక్స్ అండ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు, ధృవ నుంచి ఒక రేంజ్ లో ఉంటుంది. అలాగే సినిమా సెలెక్షన్ కావచ్చు, ధృవలో ఒక పర్ఫెక్ట్ IPS ఎలా అయితే ఉంటాడో అలా కనిపించారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అయితే ధృవ సినిమా ఒరిజినల్ గా తమిళ్ మూవీ అయినటువంటి తని ఒరువన్ నుంచి రామ్ చరణ్ మూవీని రీమేక్ చేయడం అయితే జరిగింది. అయితే ధృవ మూవీ నార్త్ లో కూడా చాలా పాపులర్ అయింది. మెయిన్ గా యూట్యూబ్ ఛానల్లో హిందీ వర్షన్ దుమ్ము లేపుతుంది. రామ్ చరణ్ కు వాయిస్ డబ్బింగ్ ఇచ్చింది స్టార్ హీరో అజయ్ దేవగన్. ఇక తర్వాత రంగస్థలం టోటల్ డిఫరెంట్. ఒక పల్లెటూరి కుర్రాడు లుంగి కట్టుకొని ఎలా అయితే తన యాస భాష వేషధారణ ఎలా ఉంటుందో ఆ సినిమాలో మనం చూసాం. ఇక ఆ తర్వాత వచ్చిన RRR ఆచార్య గేమ్ చేంజర్. ఈ సినిమాలు దేనికవే సపరేట్ జానర్ తోటి కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టినా మరికొన్ని సరిగా ఆడకపోయినా కూడా రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ కి అయితే 100కు 100 మార్కులు పడ్డాయి. గేమ్ చేంజర్ సినిమా సరిగ్గా ఆడనప్పటికీ కూడా ఆ సినిమాలో ఒక స్టూడెంట్ గా, ఒక IAS ఆఫీసర్ గా పన్న క్యారెక్టర్ లో అయితే అసలు అది నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఆయన మాట్లాడే స్టామరింగ్ కావచ్చు, స్టామరింగ్ ని పర్ఫార్మ్ చేసినటువంటి విధానం కావచ్చు, లుక్స్ కావచ్చు, అది మనం అంతా చూసాం. అలాగే పెద్దిలో ఇంకా మనం బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అయితే నెక్స్ట్ లెవెల్. పెద్ది సినిమాలో వాడినటువంటి ఆ స్లాంగ్ అయితే అదిరిపోయింది. నిజంగా ఆ ఊర్లో, ఆ ప్రాంతంలో పుట్టి పెరిగిన ఒక సాధారణ మనిషి ఎలా మాట్లాడతాడో కరెక్ట్ గా అలానే దింపేశాడు. ఇక నెక్స్ట్ RC-17 కోసం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కఠోరమైనటువంటి ట్రాన్స్ఫర్మేషన్ చేయబోతున్నాడట. మామూలుగానే రామ్ చరణ్ బాడీ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రజెంట్ TFI లో ది బెస్ట్ బాడీ అంటే ప్రతి ఒక్కరు కూడా చెప్పే పేరు రామ్ చరణ్. అటువంటి రామ్ చరణ్ RC-17 కోసం దాదాపు 15 నుంచి 20 కిలోల వెయిట్ అనేది తగ్గబోతున్నాడు. ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇదే విషయాన్ని ఇప్పుడు ట్రేడ్ వర్గాలు కూడా మాట్లాడుకుంటున్నారు. అంటే సుకుమార్ గారి సినిమా కోసం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లాంగ్ హెయిర్, షార్ట్ బియర్డ్ తోటి ఒక లీన్ బాడీ తోటి మేక్ ఓవర్ అవ్వబోతున్నాడట. మొత్తానికి ఈ సినిమా అనేది అక్టోబర్ లో పూజా కార్యక్రమాలు మొదలుపెట్టి నవంబర్ లేదా డిసెంబర్ నుంచి షూటింగ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు తెలుస్తుంది. ఇక ఈ మూవీకి సంబంధించి స్క్రిప్ట్ అనేది దాదాపు లాక్ అయిపోయింది. మూవీలో హార్స్ కు సంబంధించిన సీక్వెన్సెస్ చాలా భారీగా ఉండబోతున్నాయట. మళ్ళీ మగధీర, చిరుత డేస్ ని మనకు రామ్ చరణ్ తీసుకురాబోతున్నాడు. సో ఫ్యాన్స్ కి అయితే ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఐ ఫీస్ట్ అనేది చెప్పాలి.